ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంకా ముఖ్యమంత్రిని అయ్యానా లేదా అనే అనుమానంలో ఉన్నట్టుగా ఆయన ముఖ కవళికలు ఉంటాయి. సో నేనేమంటున్నానంటే అసెంబ్లీలో ఈరోజు వైసీపీ శాసనసభ్యులు వ్యవహరిస్తున్న తీరే వాళ్ళ విధి విధానాలను తెలియజేస్తుంది. వాళ్ళు వాడే భాష, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ ఎగబడే తీరు, వాళ్ళ అసహ్యంగా వ్యవహరించే తీరు, ఒక పెద్ద చిన్న విచక్షణ లేకుండా ఉండే తీరు వాళ్ళు రేపు ఏం చేయబోతున్నారో తెలియజేస్తుంది. సో నేను మనవి చేసుకున్నది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు రాష్ట్రాలు రెండింటిని ఈరోజు తెలంగాణని ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి పక్క రాష్ట్రాలు నవ్వుకుంటున్నాయి. ఎందుకంటే ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ అని మనం నిర్మాణం చేసుకున్నటువంటి ఈ అమరావతి రాజధానిని బొత్స సత్యనారాయణ ఇది అమరావతి, హైమావతి, భ్రమరావతి అని మాట్లాడుతున్నాడంటే మనం ఆరాధ్య స్థానంగా పెట్టుకున్నటువంటి రాజధాని సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ఇది అమరావతి, ఇది మీ రాజధాని, నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన మీ రాష్ట్రానికి రాజధాని అమరావతి అని పేరు పెడితే అది అమరావతి, హైమావతి, భ్రమరావతి అని. రెండోది, ఈరోజు తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స అని మనం చెప్పుకున్న రోజులు పోయినాయి. ఇదే గుంటూరు గడ్డ మీద విశ్వనరుడుగా గుర్తింపు తెచ్చినటువంటి గుర్రం జాషువా గారు పుట్టిన గడ్డలో రాజధాని ఉంటే తెలుగుని తీసేసి మీరు ఇంగ్లీష్ ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పేసి తెలుగు భాష లేదా హిందీ భాష మీరు రెండో భాషగా తీసుకోండి, ఇంగ్లీష్ మాత్రం ప్రధానంగా తీసుకోండి అని చెప్పడాన్ని నేను ఖండిస్తున్నా. కారణం ఏంటంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా కావాల్సిందే. ఎప్పుడు తల్లి లాంటి నీ తెలుగుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి పక్కన ఎక్కడో ఉన్నటువంటి పాశ్చాత్య దేశాల లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ని ఇంట్లోకి తెచ్చుకొని నీ తల్లి తెలుగుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం ఎంతవరకు సబబని నేను అంటున్నాను. ఈ రోజున ఏ రాష్ట్రంలోనైనా సరే వాళ్ళ మాతృభాషను వదిలేసేసి ఎక్కడో భాషలు తెచ్చుకొని దానికి ప్రధానమైన భాషగా ప్రకటించిన ఒక్క రాష్ట్రాన్ని చూపించండి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏమైనా తెలుగు భాష పట్ల కానీ, తెలుగు ప్రజల పట్ల కానీ, తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయం, తెలుగు ఆకారాలు, తెలుగు ఆహారాలు, తెలుగు సంస్కృతి, తెలుగు మూలాలు, తెలుగు రాష్ట్రాల యొక్క సంప్రదాయం టోటల్ మూలాలని నరికేసే ప్రయత్నం ఈరోజు తెలుగు భాషని తీసేయడంతో జరుగుతూ ఉందనేది నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇకపోతే ఈరోజు అసెంబ్లీలో వైసీపీ నాయకురాలుగా చలామణి అవుతున్న రోజా గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఆడపిల్లల భద్రత గురించి, మహిళల భద్రత గురించి మాట్లాడే రోజాకి నేను ఒకటే అడుగుతున్నా. ఇక్కడ 6 నెలల పాప ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటే నువ్వు పలకరించడానికి రాలేదు అని అంటే దాని అర్థం ఏంటి? అంటే నువ్వు అసెంబ్లీలో బూతులు మాట్లాడతా, అసెంబ్లీలో పెద్ద నాయకురాల్లాగా పోజులు కొట్టి అసెంబ్లీ అయిపోగానే జబర్దస్త్ దగ్గరికి వెళ్ళిపోతే మహిళలకు ఎలా భద్రత కలుగుతుందని నేను అడుగుతూ ఉన్నా. కాబట్టి రోజా అనగానే జబర్దస్త్ రోజా గుర్తొస్తుంది, కానీ ఒక మహిళా సాధికారిత, ఒక హుందాతనంతో కూడినటువంటి ప్రతినిధురాలుగా, ఒక మహిళా నాయకురాలుగా జనంలోకి వచ్చే రోజా ఎవరికి తెలియదండి. రోజా అంటే ఎవరంటే జబర్దస్త్ రోజా అంటారు. సో నేనేమంటున్నానంటే ఈ రోజున దురదృష్టవశాత్తు మన చట్టసభల్లో ఈరోజు తెలుగు రాష్ట్రమైనటువంటి మన చట్టసభలో 60% మంది నేర చరిత్రలు ఉన్నారు. ఆ నేర చరిత్రల్ని మనం ప్రజాప్రతినిధులుగా చేసుకుంటే సమాజంలో కూడా నేరాలు పెరిగిపోతూ ఉంటాయి. నా మెయిన్ డిమాండ్ ఏంటంటే ముందు అసెంబ్లీలో సరైన భాషను ఉపయోగించండి. వాగ్దానాలు ఇచ్చి ఆచరణ సాధ్యం కానటువంటి సంక్షేమ పథకాలని చెప్పి ప్రజల్ని మోసం చేయకండి. మీ సామాజిక వర్గం వాళ్ళకి 10 మందికి ఇచ్చి మేము రాష్ట్రం మొత్తానికి 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించబాకండి. మోసాలు చేయొద్దు, ద్రోహం చేయొద్దని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తనను జైల్లో పెట్టడానికి న్యాయస్థానాలు కూడా పూనుకొని ఆ రోజు చేసిన చర్యకి ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం మీద కోపం పెట్టుకొని ప్రజలకి నష్టం జరిగే విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి నీకు నాయకత్వ లక్షణాలు లేవు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే ఆ ఒక్క ఛాన్స్ ఇస్తే ఆ ఒక్క ఛాన్స్ నువ్వు ఎంత దుర్వినియోగం చేసుకున్నావంటే కనీసం నేను ముఖ్యమంత్రి, నేను ధైర్యంగా నువ్వు జనంలో కూడా వచ్చే పరిస్థితులు కల్పించుకోలేని దీనమైన పరిస్థితులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందుకనే ఏదైనా సంక్షోభానికి సంబంధించిన విషయం గురించి మాట్లాడాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటల్లా, బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడిస్తారు. అసలు ఆయన భాష అర్థం కాదు. బొత్స సత్యనారాయణ గారు సీనియర్ నాయకులు, కానీ ఆయన ఈరోజు రాజధానిని హైమావతి, భ్రమరావతి అని మాట్లాడిన తర్వాత జనంలోకి రమ్మనండి. ఇప్పుడు జనంలోకి రమ్మనండి.
అమరావతి జనంలోకి బొత్స సత్యనారాయణ గారు రమ్మని శ్మశానం అని మాట్లాడు. నిజంగా ఈరోజు మహిళల మీద జరుగుతున్న దాడులు ని దృష్టిలో పెట్టుకుంటే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి 10 నిమిషాలకి ప్రతి గంటకు ఒక అమ్మాయి చనిపోతా ఉంది మీరు వచ్చిన తర్వాత పరిపాలనలోకి. అంటే నిజంగా రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చింది ఈ 6 నెలల్లో మీరు దోషులు. ఈ రాష్ట్రం శ్మశానంగా మారింది అని బొత్స సత్యనారాయణ ఇచ్చిన స్టేట్మెంట్కి బొత్స సత్యనారాయణ కారకుడని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరమే లేదు. తెలుగుని తీసేసిన దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం, తెలుగుని కాపాడుకుంటాము. తెలుగుని మెయిన్గా పెట్టి నువ్వు ఇంగ్లీషు ఖచ్చితంగా నేర్చుకోవాలని మ్యాండేటరీ చేయి. ప్రభుత్వ పాఠశాలను బాగు చేయి. నువ్వు అంటే ఇంగ్లీష్ మీడియం పేరు మీద నువ్వు ప్రైవేట్ సంస్థలన్నింటినీ, ప్రైవేటు విద్యాలయాలన్నింటినీ పెద్దవి చేసి మీరు స్కూళ్ళు పెట్టుకోండి, మీరు ఇంగ్లీష్ నేర్పించండి అంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు ఇంగ్లీష్ నేర్పించే పరిస్థితుల్లో లేరు. నువ్వు ఉన్నపళంగా ఇంగ్లీష్ మీడియం అంటే ఎన్ని లక్షల మంది టీచర్లు వాళ్ళ ఉద్యోగాలు కోల్పోతారు. ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ పోస్టుల్లో లక్షల మంది విద్యార్థులు చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నెలకి 20,000 సంపాదించుకుంటున్నారు. వాళ్ళందరినీ గతంలో అవుట్ సోర్సింగ్లో తీసుకున్న వాళ్ళందరినీ సస్పెండ్ చేసి కొత్తగా మళ్ళీ అపాయింట్ చేసుకుంటామంటున్నారు. అంటే ఒకేసారి వాళ్ళని రోడ్డు మీద పడేస్తే ఏమైపోవాలండి? ప్రతి కులానికి కార్పొరేషన్ పెడతానంటున్నావు, ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఖజానా ఖాళీ అయిపోయింది, ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారని బొత్స సత్యనారాయణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతున్నారు. ఖజానా అసలు భారతదేశమే అప్పుల్లో ఉంది. మనం కట్టుబట్టల మీద తెలంగాణ నుంచి వచ్చేసినప్పుడు మన దగ్గర ఏమీ లేని పరిస్థితుల్లో అంతర్జాతీయ సంస్థలన్నీ వచ్చి మేము పెట్టుబడి పెడతామని చంద్రబాబు గారి నాయకత్వాన్ని నమ్మి, చంద్రబాబు గారి చిత్తశుద్ధిని నమ్మి పెద్ద కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నేర చరిత్రను చూసి వెనక్కి వెళ్ళిపోయారు. అలాగే ప్రపంచ బ్యాంకు 12,000 కోట్ల రూపాయలని ప్రకటించి ఆఫ్టర్ ఎలక్షన్ మేము ఇస్తాము అని చెప్పేసి అని ప్రకటిస్తే అనుకోని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేయగానే ప్రపంచ బ్యాంకు కూడా 12,000 కోట్ల రూపాయలు ప్రకటించిన ప్రపంచ బ్యాంకు కూడా వెనక్కి తీసుకొని వెళ్ళిపోయింది. ఇవాళ మీకు ఎవరు పెట్టుబడి పెట్టరు, ఎందుకంటే మీరంతా నేరస్తులు. మీకు పెట్టుబడి పెడితే ఒక దొంగకి ఒకళ్ళు అప్పు ఇవ్వాలంటే ఇవ్వరు. మీరు ఈరోజు చట్టసభలో ఉన్న వాళ్ళంతా దొంగలు, నేర చరిత్రలు, బూతులు మాట్లాడేవాళ్ళు, అశ్లీలంగా వ్యవహరించేవాళ్ళు. మీకు ఎందుకు పెట్టుబడి పెడతారు అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక హుందాతనం, ఒక చిత్తశుద్ధి, ఒక నిబద్ధత, నీ భాష, నీ వ్యవహార శైలి, నీ వేష భాషలు అన్నీ శుద్ధంగా ఉంటేనే నువ్వు ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వగలవు. అది ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగిందనేది తెలియజేసుకుంటూ నేను భావితరాలకు ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాను. పాలేయో నీళ్ళేయో తెలుసుకోండి. తెల్లని అన్ని పాలు అనుకొని మొన్న భంగపడ్డాం, కానీ తెల్లగా విషం కూడా ఉంటుంది. ఆ విచక్షణని తెలుసుకొని మనకు నిజంగా మంచి ఎవరు చేస్తున్నారు, మనల్ని భ్రమల్లో ఎవరు పెడుతున్నారు, నిజంగా భ్రమరావతిగా ఎవరు తయారు చేశారు అనేది తెలుసుకోవాలని ప్రజలకి నేను మనవి చేసుకుంటూ, నిజమైన వాళ్ళకి, చిత్తశుద్ధి ఉన్న వాళ్ళకి వాళ్ళ నాయకత్వాల్లో పనిచేయాలని కోరుకుంటూ, త్వరలోనే జమిలీ ఎలక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జమిలీ ఎలక్షన్ వస్తే తిరిగి మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి రావడం కోసం మేము నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక్క గంట కూడా కుటుంబాల కోసం కానీ, ఇంట్లో ప్రశాంతంగా ఉండడానికి కానీ తెలుగుదేశం కార్యకర్తలు లేరు. మళ్ళీ తెలుగుదేశాన్ని గెలిపించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ను చూసి నవ్వకుండా, అవమానం కాకుండా ఇతర రాష్ట్రాల్లో మళ్ళీ తలెత్తుకొని తిరిగేట్లుగా చేసుకోవడం కోసం ప్రతి తెలుగుదేశం కార్యకర్త సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు.